ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ అధికారులు ఇవాళ తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కీలక నిందితులైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాలే లక్ష్యంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నగరాలలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ అధికారులు నిందితుల ఇళ్లలోకి ఎంటర్ అయ్యారు. లిక్కర్ పాలసీ మార్పులు, మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని, ఆ సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారిందని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో నిందితుల నివాసాల్లో కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీల రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ ఈ దాడుల ద్వారా మరిన్ని పక్కా ఆధారాలను సేకరించి నిందితులను చుట్టుముట్టేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల్లో లభించే ఎవిడెన్స్లపై సాయంత్రం ఈడీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ 5 మంది ఇళ్లకు సంబంధించి ఈడీ అధికారులు అయితే ఏకకాలంగా ఉదయం నుంచి అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ధనంజయ రెడ్డి, రాజ్ కసిరెడ్డికి సంబంధించి, అదేవిధంగా గోవిందప్ప, మురళికి సంబంధించినటువంటి ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఏదైతే తుడా చైర్మన్గా ఉన్నటువంటి, ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం వద్ద అయితే మనం చూడొచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి అయితే ఈడీ అధికారులు అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటలకే అయితే ఈ యొక్క నివాసానికి అయితే చేరుకున్నారు. ఏకకాలంలో అంటే తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు పలు ప్రాంతాల్లో కూడా సరే ఈడీ బృందాలకు సంబంధించినటువంటి బృందాలు కూడా ఏకకాలంలో అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితుల్లో, అయితే తిరుపతికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈడీ అధికారులు మొత్తం లోపలికి వెళ్ళలేని పరిస్థితి, కేవలం బాల్కనీలో మాత్రమే వేచి చూస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు లేని పక్షంలో ఈడీ అధికారులు మాత్రం బాల్కనీలోనే వేచి వేస్తున్నారు. ఎందుకంటే లోపలికి పోవడానికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి సోదాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేకపోవడంతో వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మిగతాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి బృందాలకు సంబంధించి ఈడీ సోదాలు ఎక్కడైతే నిర్వహిస్తున్నాయో వీళ్ళందరూ కూడా సరే ఏకకాలంలో కూడా సరే ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూసాం ఈ 5 మంది కూడా సరే గతంలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఏదైతే కోర్టులో బెయిల్ తీసుకొని ఇప్పుడు బయట తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు కూడా సరే ఏకకాలంలో యొక్క సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క లిక్కర్ కేసుకి సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారాయనేసి అభియోగం అయితే ఉండదు. ఈ అభియోగం మీద కూడా సరే సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో కూడా సరే ఈడీ పడిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా సరే ఈ యొక్క ఈడీ అధికారులు ఈ యొక్క సోదాలు అయితే ఏకకాలంగా అయితే నిర్వహిస్తున్న క్రమంలో మొత్తం మీద ఇట తిరుపతికి సంబంధించి మాత్రం తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే లేని పక్షంలో అయితే గత 3 రోజులుగా కూడా సరే వీళ్ళందరూ బెంగళూరుకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బెంగళూరు వ్యాపారాల నిమిత్తం కూడా సరే మోహిత్ రెడ్డి ఆ యొక్క కార్యకలాపాల్లో ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం అయితే జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం కూడా సరే మనం చూసాం. ఏదైతే పులివెందులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన ఉన్న పరిస్థితి మొత్తం మీద 3 రోజులుగా కూడా సరే ఇంట్లో ఎవరు లేని పనిలో ఈడీ అధికారులు అయితే ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో వచ్చారు. ఉదయం నుంచి కూడా సరే ఈడీ అధికారులు బయటైతే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అనుమతి తీసుకొని లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. కుటుంబ సభ్యులు ఎవరు లేని పక్షంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి మాత్రం పెద్ద ఎత్తున చెవిరెడ్డికి సంబంధించినటువంటి సానుభూతి పరులు కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇది సోదాలు అన్ని చోట్ల సోదాలు జరుగుతున్నప్పటికీ తిరుపతిలో మాత్రం ఒక తొమ్మలగుంటలో సోదాలు అయితే నిర్వహించలేని పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబీకులు ఎవరైనా వస్తే మాత్రం లోపలికి వెళ్ళే పరిస్థితి లేని పక్షంలో పై అధికారులు ఏదైతే తెలియజేసిన తర్వాత ఎన్నుదిరిగే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తొమ్మలగుంట ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.